అన్ఫార్చునేట్ గా ఆయన పొరపాటుని కాపు కులంలో పుట్టడం వల్ల అలా ఉండిపోయారు. కానీ రాకపోతే ఆయనకి భారతరత్న వచ్చేది. స్టాలిన్, లెనిన్, మహాత్మా గాంధీ ఆ కోవకు చెందినవాడు. కాపు కులంలో మాత్రం చాలా మందికి అర్థం కాదు. వంగవీటి మోహన్ రంగా మన కాపు కులం వాడు, తర్వాత చిరంజీవి గారు మన కాపు కులం, ఎస్వి రంగారావు మన కాపు కులం. కులానికి మనకు సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానన్నారు, 3,000 కోట్లు ఇస్తానన్నారు. ఎక్కడ మా 3,000 కోట్లు? ఏమనంటే లెక్కలు చెప్తున్నారు తప్ప కులం అభివృద్ధి గురించి ఎవరు పనిచేయడం లేదు. కులం అభివృద్ధి గురించి పనిచేయాలంటే మీకు ఇచ్చిన 3,000 కోట్లు ఎక్కడ ఉన్నాయో నిలదీయండి. ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీయండి. స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారికి పాదాభివందనాలు. అలాగే ఆయన శ్రీమతి ప్రిమలాదేవి గారికి కూడా నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. మిరియాల వెంకట్రావు గారు అనే ఒక కాపు సంఘం నాయకుడి కింద కాకుండా ఆయన ఒక సోషలిస్ట్ ప్యాటర్న్. అప్పుడు యాక్చువల్గా ఆవిడ కాంగ్రెస్లో సోషలిస్ట్ సమాజం గురించి అంటే సమాజం నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ముందుకు వస్తే ఆ రోజు ఆవిడలో కాంగ్రెస్లో జాయిన్ అయిన వ్యక్తి. ఆయన కేవలం కాపుకుల గురించి కాకుండా మొత్తం సమాజం బాగుండాలని కోరుకున్న వ్యక్తి. అతను మొట్టమొదటి చేసింది ఏంటంటే రాజమండ్రిలో రిక్షా సంఘం, దళిత రిక్షా సంఘం. ఒక 200 మందికి అప్పట్లో మోటార్ రిక్షాలు ఇస్తుంటే ఈయన మధ్యవర్తిగా ఉండి, ఈయన గ్యారంటర్గా ఉండి ఆ మోటార్ రిక్షాలను ఆ దళితులకు చేరేటట్టు చేశారు. ఆ 200 మంది దళిత కుటుంబాలలో చూస్తే ఒక 15 మంది కుటుంబాల నుంచి వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అది ఆయన చేసింది. అంటే నార్మల్గా ఏంటంటే మనం చేస్తాం, ఎన్నో చేస్తాం, కానీ ఏంటంటే అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం ఎలా. వాళ్ళకి ఏం చెప్పారంటే గ్యారంటీ ఇచ్చినప్పుడు నార్మల్గా ఏం చేస్తారు, నేను గ్యారంటర్గా ఉన్నాను, ప్రతి నెల మీరు డబ్బులు కట్టండి అంటారు. ఆయన ఏం చెప్పారంటే ఎవరైనా డబ్బులు కడితే తంతానరా, మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పారు. సో రిక్షాకు లోన్ ఇప్పించారు. లోన్ తీర్చొద్దని ఆయనే చెప్పారు. గ్యారంటర్ కింద మిరియాల వెంకట్రావు గారు ఉన్నారు. ఎవరైనా బ్యాంక్ వస్తే ఇప్పుడు రుణమాఫీ వస్తుంది కదా, అప్పుడు మాఫీ చేద్దాం లేదు, అంతే పేదవాళ్ళని చెప్పేసి మాట్లాడే వ్యక్తి. అంటే అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి. అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి అలాగే తీసుకురావాలి. అన్ఫార్చునేట్ గా ఆయన పొరపాటుని కాపు కులంలో పుట్టడం వల్ల అలా ఉండిపోయారు. కానీ రాకపోతే ఆయనకి భారతరత్న వచ్చేది. నేను చెప్తున్నాను, ఇదే వేదిక మీద గతంలో జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ఇలాంటి సందర్భంలో మాట్లాడుతూ స్టాలిన్, లెనిన్, మహాత్మా గాంధీ ఆ కోవకు చెందినవాడు మిరియాల వెంకట్రావు అని. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. కాపు కులంలో మాత్రం చాలా మందికి అర్థం కాదు. అది ఏమనుకుంటారంటే వంగవీటి మోహన్ రంగా మన కాపు కులవాడు, మిరియాల వెంకట్రావు మన కాపు కులవాడు, తర్వాత చిరంజీవి గారు మన కాపు కులం, ఎస్వి రంగారావు మన కాపు కులం. కాదండి, వీళ్ళు కులాలకు అతీతంగా సమాజంలో ఒక పెద్ద ఎత్తున పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులు. వాళ్ళు కేవలం కాపు అని చెప్పొద్దు. కాపుగా పుట్టినది మనందరం గర్వపడదాం. మన కులంలో పుట్టారు కాబట్టి మిరియాల వెంకట్రావు గారు మనకి గర్వం. అది డెఫినెట్ గా మనం గర్వించాల్సిన విషయం. కానీ మిరియాల వెంకట్రావు గారి స్థాయి కేవలం మన కులానికి పరిమితం చేయొద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే ఆయన ఇలాగ చేసిన సేవలు చాలా ఉన్నాయి, చెప్పుకోని సేవలు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు రికార్డ్ చేయకపోతే అవి పైకి పోతాయి. ఎందుకంటే ఆయన చాలా సార్లు ఆయన్ని బలవంతం చేశారు కాంగ్రెస్ వాళ్ళు కానీ, లేకపోతే అప్పుడు పాలకులు కానీ, ఇది మీ కులం అంతా మాకు సపోర్ట్ చేయమని. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా మీరు కాపులందరూ ఎలాగా మీరు అందరూ కాపులతో ఉన్నారు, మీరు అడిగినప్పుడల్లా మేము 30 టికెట్లు ఇస్తున్నాం, కాపులకి గెలుస్తున్నారు కూడా, మీరు కాపు నాయకులుగా వచ్చి మీరు కాంగ్రెస్ కి మద్దతు పలకండి అని. ఇప్పుడు లేరు. స్వర్గీయ భట్టి వసంత్ గారికి మిరియాల వెంకట్రావు గారికి ఒక పెద్ద యుద్ధం జరిగింది. నేను విట్నెస్. ఏంటంటే వెళ్ళి మీడియా ముందు చెప్పేద్దాం, మనం కాపునాడు కాంగ్రెస్ తో ఉంటుందని. అప్పుడు ఆయన చెప్పాడు, కులాలకి రాజకీయ పార్టీలు ఉండకూడదు, వ్యక్తులకు ఉంటాయి. రాజకీయ పార్టీలు మనం ఏ పార్టీని ఆస్వాదించకూడదు, ఏ పార్టీకి మనం తొత్తులుగా ఉండకూడదు. ఏ పార్టీ అయినా సరే మనం సమానమైన దూరంలో ఉండాలి. మనవాడు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిపించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అది ఆయన సిద్ధాంతం, భావజాలం. ఎందుకంటే చాలా సార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే మనవాడు అనుకుంటాం, కానీ ఎవరైతే మన రాజకీయ పార్టీ నాయకుడు ఉంటాడో ఆయనకి మన జిల్లా అధ్యక్షుల్లో రాకపోతే మిరియాల వెంకట్రావు గారు లాంటి పెద్ద ఆయన తీసుకెళ్లి అంటకట్టేద్దామని చూస్తాం. కానీ వాళ్ళు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు శివశంకర్ గారు ఉన్నారు, చాలా మందికి తెలియదు. ఆయన మిరియాల వెంకట్రావు గారు ఏ స్థాయిలో దళితులకు సాయం చేస్తున్నారో ఈ రోజు నేను చూస్తున్నది స్వచ్ఛంగా శివశంకర్ గారు అదే అడుగుజాడలో నడుస్తున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా నేను మిరియాల వెంకట్రావు అడుగుజాడలో నడుస్తున్నా అని చెప్పడం. ఆయన అంబేద్కర్ వాది. డెఫినెట్ గా దళితులకి, బడుగు బలహీన వర్గాలకి మనం ఏదైనా చెయ్యాలి. డెఫినెట్ గా మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి, అందులో అనుమానమే లేదు. కానీ వాళ్ళందరి తోడు లేకుండా మనకు రాజ్యాధికారం ఎప్పటికీ రాదు. చాలా మంది ఇప్పుడు చెప్తాం, ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా నిజంగా కులం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారిని, గత ముఖ్యమంత్రి గారిని
కులానికి మనకు సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానన్నారు, 3,000 కోట్లు ఇస్తానన్నారు. ఎక్కడ మా 3,000 కోట్లు? నేను ఒక లెటర్ రాశానండి ఛానల్ క్రితం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఇంత ఇస్తానన్నారు కదా, ఈ డబ్బులు ఇస్తే మా వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక 10 ఎకరాల్లో ఇచ్చేసి, గవర్నమెంట్ రేట్ ఉంటే ఆ రేటుకి మాకు 10 ఎకరాల స్థలం మాకు ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టి సగం స్థలం క్రీడా మైదానం కింద వదిలేయండి. ఆ డబ్బులంతా కూడా మా 3,000 కోట్ల నుంచో 2,000 కోట్ల నుంచో తీసుకున్నాను. ప్రతి జిల్లా కేంద్రంలో మనకు ఒక మంచి బిల్డింగ్ కావాలంటే ఒక 25-30 కోట్లు సరిపోతుంది. ఇప్పుడు 26 జిల్లా కేంద్రాలు ఇచ్చినా కూడా మనకు 1000 కోట్లు అవ్వదు. కాబట్టి మనకు ముందు అది అటువంటిది ఏదైనా ఇవ్వమని చెప్పి ఈ రాజకీయ నాయకుని అడగాలి తప్ప, ఏమనంటే లెక్కలు చెప్తున్నారు తప్ప కులం అభివృద్ధి గురించి ఎవరు పనిచేయడంలా. కులం అభివృద్ధి గురించి పనిచేయాలంటే మీకు ఇచ్చిన 3,000 కోట్లు ఎక్కడ ఉన్నాయో నిలదీయండి. ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీయండి. నేను నిలదీయమని చెప్తాను. ఎందుకంటే మీకు ఇస్తానన్న డబ్బులు ఎక్కడ ప్రామిస్ చేశారు కదా మీరు, దాని గురించి మాట్లాడమనండి. అది మాట్లాడడం లేదు జనం. కాబట్టి ఇప్పుడు ఇది మిర్యాల వెంకట్రావు గారు సభ అనుకునే మిర్యాల ఫౌండేషన్ కాబట్టి కాపు కులం గురించి ఆయన మాట్లాడుతాను. ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడిన వాళ్ళందరూ కాపులు మాట్లాడుతున్నారు, దళితులు మాట్లాడడం లేదు, ముస్లింస్ మాట్లాడడం లేదు, మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆ మిర్యాల వెంకట్రావు గారు ఒక సమాజానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి దయచేసి మిర్యాల వెంకట్రావు గారి స్థాయిని పెంచేటట్టుగా ఇటువంటి చిన్న ఆడిటోరియం కాకుండా చాలా పెద్ద ఆడిటోరియంలో ఆయన సభలు జరిగేటట్టుగా మనందరం కలిసి వర్క్ చేద్దాం. దానికి నా వంతు సాయం నేను కూడా చేస్తానని సవినయంగా ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.